స్వరూపైన సభకు నమస్కారం. మా అమ్మగారు కష్టపడి ప్రసవ వేదన అనుభవించి నాకు జన్మనిచ్చినందుకు ఆవిడ పొందినటువంటి పరివేదన వృధా పోలేదు అని, నా జన్మలో వేదం చదువుకుని వేదార్థం తెలుసుకున్నటువంటి పెద్దలు ప్రతిరోజు వేదమంత్రములను ఆమ్నాయం చేయడం చేత పవిత్రమైనటువంటి కంఠములు కలిగినటువంటి వారు నా యందు అంత ప్రేమని చూపిస్తే, వారి వాత్సల్యానికి నేను నోచుకుంటే ఇంకా నా జన్మకంతకన్నా కావలసింది ఏముంది? కాబట్టి ఏ లోకంలో ఉన్నా మా అమ్మగారు ఈరోజు సంతోషిస్తారు. వీడు వేదం చదువుకున్నటువంటి పెద్దల యొక్క వాత్సల్యాన్ని చూరగొన్నాడు, నేను పొందినటువంటి ప్రసవ వేదన ధన్యత పొందింది అని. కాబట్టి ఇవాళ రోజు నా జీవితంలో నాకు మధురానుభూతిగా మిగిలిపోయేటటువంటి రోజు. వేదముల యొక్క ప్రాశస్త్యం గురించి, వాని ఆవశ్యకత గురించి నన్ను 4 మాటలు మాట్లాడవలసినదిగా పెద్దలు ఆజ్ఞాపించారు. అన్నీ తెలిసిన్నవారు వారు, వేదం చదువుకున్నవారు, వేదార్థం ఎరిగిన వారు. వారి ముందు నేను మాట్లాడటం అంటే తగినటువంటి విషయం కాదు. అయినా ఒక తాతగారికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఏమిటి అంటే, బాగా పాండిత్యం ఉన్నటువంటి కొడుకు మాట్లాడటం కన్నా వచ్చి రాని మాటలు మాట్లాడేటటువంటి మనవడి మాటలే తాతకిష్టం అవుతాయి. అలా అన్నీ తెలిసి ఉన్నటువంటి వారికి సంతోషం ఏమి అంటే, నాలా వచ్చి రాని వాడి మాటలే సంతోషంగా ఉంటాయి. అందుకని నన్ను మాట్లాడమన్నారు తప్ప నిజంగా నేను ఏదో అన్నీ తెలిసి ఉన్నవాడనని మాట్లాడమని ఆజ్ఞాపింపబడిన వాడను కాను అని మీరు గుర్తెరిగెదరుగాక. వేదము మనకి ప్రమాణము అని ఒక మాట సంస్కృతంలో. ప్రమాణము అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే, కర్మ చెయ్యకుండా అసలు ఏ జీవి ఉండలేడు. అది జరాయుజమా, అండజమా, ఉద్భుజమా, స్వేదజమా అన్నది పక్కన పెట్టండి. ఏ ప్రాణి అయినా కర్మ చేస్తూ ఉంటుంది. కర్మ అంటే ఏదో అనుకోకండి, కర్మ అంటే పని చేయడం. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అయితే ఏదో ఒక పని చెయ్యడం కాదు జీవితానికి సార్థక్యం. చేసేటటువంటి పనులు ఏవై ఉండాలన్నది గుర్తిరిగి అది ఎలా చెయ్యాలన్నది తెలుసుకుని చేసిన నాడు ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం సుగమమవుతుంది. అనేకమైనటువంటి ప్రాణులు ఉంటాయి. ప్రధానంగా శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు నరజన్మ ప్రాశస్త్యం గురించి మాట్లాడుతూ చెప్పినట్లు, తిరియక్కులు ఉంటాయి. భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటటువంటి ప్రాణులు. వాటికి కర్మాధికారం ఏమి ఉండదు, వాటికి బుద్ధి ఉండదు. ఈ పని నేను చెయ్యాలని సంకల్పం చేసే అవకాశం వాటికి ఉండదు. వాటికి విచక్షణ ఉండదు. భగవంతుడికి నివేదన చేయడానికి తీసిపెడుతున్నటువంటి పులిహార అనేటటువంటి యుక్తాయుక్త విచక్షణ ఒక కుక్కకి ఉండవలసిన అవసరం ఉండలేదు కూడా. అది ఆ పులిహార కనబడితే తినేస్తుంది. కాబట్టి తిరియక్కుకి అసలు కర్మ చెయ్యవలసినటువంటి అవసరం అంటే, కర్మ చేయడం అంటే శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యవలసిన అవసరం కానీ, ఉన్నతిని పొందడం కోసమని చెప్పి బుద్ధిని ఉపయోగించడం అనేటటువంటి విషయం కానీ అన్వయం కాదు. ఇక దేవతలకి సంబంధించినంత వరకు వారు చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోయే వరకు స్వర్గలోకంలో ఉంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వారు చేసుకున్న పుణ్యం అయిపోతే స్వర్గలోకంలో దేవతా స్థానంలో కూర్చుని అనుభవించిన భోగానికి తిరిగి మర్త్యలోకంలోకి పడిపోతారు. మర్త్యలోకం అంటే ఏదో కాదు, మనమున్న లోకమే. ఇక్కడ ఉండేటటువంటి లోకాన్ని మిశ్రమ లోకము అని పిలుస్తారు. మిశ్రమ లోకము అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ద్వంద్వములు ఉంటాయి. జననం ఉంటుంది, మరణం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రెండుగా అన్నీ ఉంటాయి. ఇటువంటి లోకంలో పుట్టినటువంటి మనుష్యుడు మాత్రం యథార్థమునకు దేవతల కన్నా తిరియక్కు కన్నా గొప్పవాడు. ఎందుచేత గొప్పవాడు అంటే, శాస్త్రీయమైనటువంటి కర్మాచరణం చేసిన కారణం చేత దేవతగానూ కాగలడు. కాదు అసలు మళ్ళీ పునర్జన్మ పొందవలసినటువంటి అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. అలా పొందడానికి యోగ్యమైనటువంటి కర్మాచరణము చెయ్యగలిగినటువంటి అధికారం ఉన్న ప్రాణి ఒక్క మనుష్యుడే. అయితే అధికారం ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడేమో కానీ కర్మ ఎలా చెయ్యాలి అన్నదానికి ఎవరు చెప్పినట్టు చేస్తే పరమేశ్వరుణ్ణి చేరుతాం. మీరు ఇలా ప్రవర్తించండి, ఇలా ఉండండి, స్నానం ఇలా చెయ్యండి, మీరు విభూతి ధారణ ఇలా చెయ్యండి, మీరు వస్త్రం ఇలా కట్టుకోవలసి ఉంటుంది,
మీరు పూజ ఇందుకు చెయ్యవలసి ఉంటుంది, మీరు దేవతల్ని ఇలా ఆరాధన చెయ్యవలసి ఉంటుంది, నివేదన అన్న మాటకు అర్థం ఇలా ఉంటుంది, ధర్మచక్రం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి అధికారం ఎవరిది? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే దాన్ని ప్రమాణంగా స్వీకరించవచ్చు అంటే, ఏ పరమేశ్వరుడు ఈ సృష్టినంతటినీ చేశాడో ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటయే ప్రమాణం అవుతుంది. పరమేశ్వరుడు చెప్పినటువంటిదే వేదం. వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. ఎందుచేత అంటే, నాకు నా ఊపిరికి తేడా ఉండదు. నా ఊపిరి నేను మొట్టమొదట ఎప్పుడు తీశానో అప్పుడు నేను ఉన్నాను, పుట్టానన్నారు. నా ఊపిరి నేను ఎంతకాలం తీస్తూ ఉంటానో అంతకాలము భవతి, ఉన్నాడు ఉన్నాడు అంటారు. ఊపిరి లేనినాడు ఆ వ్యక్తి ఉండడు. ఊపిరికి వ్యక్తికి అభేదం. ఊపిరి తీయకుండా నేను మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ఊపిరి తీస్తూ మాట్లాడలేను. తీసిన ఊపిరిని విడిచిపెడుతూ వేయించేస్తూ మాట్లాడాలి. పరమేశ్వరుని యొక్క మాటయే వేదం. అందుకే వేదము అపౌరుషేయము. అది ఒకరి చేత రచింపబడినది కాదు, అది ఈశ్వరుని యొక్క వాక్కు. అంటే ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? అనాది. అనాది అయినటువంటి ఈశ్వరుడు ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది. అందుకే వేద ధర్మములు కలిగినటువంటి విశ్వాసము కనుక మనని సనాతన ధర్మము అని పిలుస్తారు. దీనికి ఒక పేరు ఎందుకు పెట్టలేదు అని అడిగారు. దీనికి పేరు పెట్టవలసిన అవసరం రాలేదు. సుబ్బారావు అనబడేటటువంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అనుకోండి నా దగ్గర, సుబ్బారావుని పిలిస్తే అతను అక్కడే వస్తాడు. నేను తణుకు ఉపన్యాసాలకు వచ్చి ఇక్కడ ఒక రోజు ఉన్నాను అనుకోండి, నేను సుబ్బారావుని పిలిస్తే పలకడానికి ఇంకొక సుబ్బారావు కూడా ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు నేను తణుకు సుబ్బారావు గారు, కాకినాడ సుబ్బారావు గారు అని వేరు చేయవలసి ఉంటుంది. అసలు ఉన్నది ఇదొక్కటే పరమేశ్వరుణ్ణి చేరడానికి కావలసినటువంటి మార్గాన్ని చెప్పినటువంటి ఏకైక సిద్ధాంతము. వినా వేరొకటి లేదు. ఇది ఒక్కటే ఉన్నప్పుడు దీనికి ఒక పేరు పెట్టవలసిన అవసరం కలగలేదు. అందుకే దీని పేరు సనాతన ధర్మము. తరువాతి కాలంలో అనేక మతములు వచ్చాయి. మతము అన్న మాటకు అర్థం మనుష్యుని యొక్క మతి నుండి పుట్టినది అని. అందుకే ఆయా మతములకు స్థాపకులు ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి దాన్ని స్థాపించాడన్నవాడు ఉంటాడు. సనాతన ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని అడిగారు అనుకోండి, సనాతన ధర్మాన్ని ఫలానా వారు స్థాపించారని చెప్పడానికి ఆధారాలు లేవు. అది పరమేశ్వర ప్రోక్తము. వేదము ప్రమాణవాక్యమై నిలబడి ఉన్నది. భగవంతుడు